అంటే ఒక స్త్రీ నుండి గుణగణములు పిల్లవానికి ఎలా వస్తాయి, అద్భుతమైనటువంటి విషయాలు ఎలా ఏర్పరుచుకుంటాడు అన్నదానికి పురాణాల్లో ఎన్నో ఉదాహరణలు. ఉత్తర అపారమైనటువంటి భక్తి తత్పరురాలు. అటువంటి ఉత్తర నిండు గర్భిణి అయి ఉండగా అర్జునుడు చెప్తుంటే పద్మవ్యూహాన్ని ఎలా రచించాలో, పద్మవ్యూహాన్ని ఎలా భేదించాలో విన్నాడు. పద్మవ్యూహం నుంచి బయటికి రావడం చెప్పలేదు. ఆ పద్మవ్యూహాన్ని ఎలా రచిస్తారో, ఎలా లోపలికి వెళ్ళాలో అర్జునుడు చెప్తున్నప్పుడు ఉత్తర వింటోందనుకున్నారు. ఉత్తర కడుపులో ఉన్న అభిమన్యుడు విన్నాడు. అమ్మ గర్భాన్ని ధరించి ఉన్న సమయంలో ఏ విషయాలు వింటూ ఉంటుంది అన్నదే పిల్లవాడికి సంస్కారంగా వస్తుంది. వాడు ఎంత చదువుకున్నాడు కాదు, ఎంత సంస్కారవంతుడుగా ఉన్నాడు అన్నది ప్రధానం. ఎంత చదువుకుంటే ఆవిడకి కావాలి, సంస్కారం లేని దానికి జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. అది యుక్తమైనటువంటి ప్రవర్తన కాదు. ఎక్కడి నుంచి వస్తుంది అంటే పిల్లలకి సరి అయినటువంటి నడవడి తల్లి గర్భం ధరించి ఉన్నప్పుడు ఏది వింది, ఏది చూసింది, దేని గురించి ఆలోచించింది. అందుకే ప్రహృష్టమైన మనస్సుతో ఉండాలని, మంచి మంచి విషయాలు వింటూ ఉండాలని, మంచి మంచి విషయాలని దర్శనం చేస్తూ ఉండాలని, దానివల్ల కడుపులో ఉన్నటువంటి పిండము తేజోవంతమవుతుందని శాస్త్రవాక్కు. లీలావతి హిరణ్యకశిపుని భార్య. లీలావతిని ఇంద్రుడు అపహరించాడు హిరణ్యకశిపుడు తపస్సు చేస్తూ ఉండగా. అపహరించి తీసుకుని వెళ్ళిపోతుంటే నారదుడు వచ్చి ఈమె కడుపులో ఉన్నవాడు మహావిష్ణు భక్తుడు అని విడిపించాడు. తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ప్రతిరోజు భగవత్ కథలు చెప్తుండేవాడు. లీలావతి వింటూ ఉండేది. కానీ భర్త మీద ఉన్నటువంటి దృష్టి చేత, తనకి సంతానము కలిగిన తరువాత తిరిగి రాజాంతఃపురాన్ని చేరుకున్న తరువాత భోగముల యందు లాలస కలిగి ఉన్నటువంటి కారణము చేత ఆమెకి నారదుడు బోధించినటువంటి మంచి మంచి విషయముల యందు విస్మృతి కలిగింది. కానీ కడుపులో ఉన్న పిల్లవాడు వెల్లిగొని నాటి నుండి ఉల్లసితంబైనా అంటాడు. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా నాకు నారదుడు చెప్పినటువంటి విషయాలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయంటాడు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు పిండము ఏది విందో, ఏది నేర్చుకుందో, ఏది తెలుసుకుందో అది చాలా విశేషమైనటువంటి ప్రభావం చూపిస్తుంది.